హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అండ్ చాలా నెలలు అయిపోయింది వీడియోస్ పెట్టి మన ఛానల్లో. అండ్ ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా మీరైతే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడే నేను రౌడీ జనార్దన అనే గ్లిమ్స్ అయితే చూశాను, అది కూడా విజయ్ దేవరకొండది. అండ్ విజయ్ దేవరకొండకి సాలిడ్ హిట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్లిమ్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులో విజయ్ దేవరకొండ డైలాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మాస్ మౌల్డింగ్లో డైలాగ్ చెప్పడానికి ట్రై చేశాడు. అంటే చాలా బాగా వచ్చింది విజయ్ దేవరకొండ డైలాగ్ అనేది. అండ్ ఆ డైలాగ్ చూసుకున్నట్లయితే కుండెడు అన్నం తిని రక్తం తాగిన రాక్షసుడిని చూసారా అనే డైలాగ్ అయితే గూస్ బంప్స్ అనే చెప్పొచ్చు. అండ్ ఇందులో విజయ్ దేవరకొండ మనకి లుక్స్ చూసుకున్నట్లయితే ఫుల్గా రక్తంతో తడిచిన ఒక రాక్షసుడిలాగా అయితే కనిపిస్తున్నాడు. అండ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే అర్జున్ రెడ్డి కావచ్చు, గీతా గోవింద్ కావచ్చు, మంచి సాలిడ్ మనకి హిట్స్ అయితే పడ్డాయి. తర్వాత ఇంకే మూవీ కూడా సాలిడ్ హిట్స్ అయితే పడలేకపోయింది. అండ్ విజయ్ దేవరకొండ నుండి అయితే మంచి సాలిడ్ హిట్స్ అయితే చూడలేకపోయాం. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే రౌడీ జనార్దన్తో మనకైతే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి 1 year అయితే ఉంది. అండ్ డైరెక్టర్ కూడా ఈ మూవీ మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా? అండ్ మనకి చూసుకున్నట్లయితే మాక్స్ లుక్స్లో మనకైతే విజయ్ దేవరకొండ సరిగ్గా ఉంటాడా ఉండడా అని చాలామంది డౌట్ పడుతున్నారు. బట్ ఏంటంటే చాలా అంటే చాలా బాగా సాలిడ్గా కనిపిస్తున్నాడు ఈ మూవీలో అయితే. చాలా అంటే చాలా బాగా యాప్ట్ అయింది ఆ లుక్స్ అనేది కావచ్చు, అండ్ డైలాగులు కావచ్చు, అండ్ యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ విజయ్ దేవరకొండ అయితే ఓవర్ మార్క్స్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ టైం కింగ్డమ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసినంత కంబ్యాక్ అయితే ఇవ్వలేకపోయింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ అవ్వడంతో సరైన కంబ్యాక్ అయితే విజయ్ దేవరకొండ అయితే ఇవ్వలేకపోయాడు. అండ్ ఈ మూవీతో మనకైతే సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. నేను అనుకున్న ప్రకారం అయితే ఈ మూవీ అయితే భారీ హిట్ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుకున్నంత అండ్ సరిగ్గా జరిగితే మొత్తం మూవీ స్టోరీ అంటే బాగుంటాయి. లుక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి, స్టోరీ మాత్రం బాగుంటే ఖచ్చితంగా ఈ మూవీ కూడా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ కెరియర్లో మరొకసారి మంచి కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా? రౌడీ జనార్దన్ గ్లిమ్స్ ఏ విధంగా అనిపించింది? అండ్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కూడా బూతులు వాడారు. అండ్ మనకి ఎక్కడ ప్యారడైజ్ మూవీలో వాడిన డైలాగే అండ్ ఇందులో వాడారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా వాడారు. అండ్ ఈ మూవీలో కూడా మనకైతే బూతులు ఉన్నాయి కాబట్టి, అండ్ ఇప్పట్లో అన్ని బూతులు ఎక్కువగా అయిపోతున్నాయి మూవీస్లో. అండ్ ఈ మూవీలో కూడా ఉంది కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు నుండి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తుంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.